ఓన్లీ రెగ్యులేట్ ది లా అండ్ ఆర్డర్, రెగ్యులేట్ ది లా అండ్ ఆర్డర్ రెగ్యులేట్ చేయడానికి తప్ప పోలీస్ వ్యవస్థ వచ్చి ఇన్వాల్వ్ లేదు. నిర్ణయాలు తీసుకోవాల్సిన ప్రభుత్వాలు చెప్పాల్సి వచ్చి ప్రభుత్వంలో ఉన్నారు. ఇక్కడ కలెక్టర్ వచ్చిన తర్వాత కలెక్టర్ ఏమంటారంటే ఈ బాధితుల మృతుల తాలూకా కుటుంబాలను గుర్తించడానికి 3 రోజులు టైం పడుతుంది. 3 రోజుల తర్వాత అది ఎంతవరకు వాస్తవం కలెక్టర్ గారు చెప్తున్నారు. తెలుసుకోవాలనే టైం 3 రోజులు పడుతుంది. నేను ప్రభుత్వంలో నేను 15 సంవత్సరాలు మంత్రిగా చేశాను కదా, 15 సంవత్సరాలు మంత్రిగా చేశాను. నాకు తెలీదా ఆవిడ చనిపోయింది, ఆవిడ భర్త ఎవరు తెలీదా, సారీ భార్య ఎవరు తెలీదా, చనిపోయాడు తెలీదా, కుర్రవాడు చనిపోయాడు, వాళ్ళ మదర్ ఎవరు తెలీదా, వాళ్ళ ఫాదర్ ఎవరు తెలీదా, వాళ్ళు ఉన్నారు తెలీదా. ముందు నువ్వు ప్రకటించాలి కదా, ప్రకటించి ఒక ప్రొసీడింగ్ ఇవ్వాలి కదా. ప్రొసీడింగ్ ఇచ్చి ఇంకో డబ్బు రిలీజ్ చేసి ఇంకో గుర్తించి ఒక రోజు 24 గంటల్లో మేము చూసి ఇస్తామని చెప్పొచ్చు కదా. సార్ ఫైనల్ గా బాధిత కుటుంబాలు మాకు ఇవ్వాల్సినటువంటి నష్టపరిహారం ఇచ్చే వరకు ఇక్కడ నుంచి తీసుకెళ్లేదు లేదు అంటూ ఉన్నారు. వాళ్ళకి మీరు ఎలాంటి భరోసా ఇస్తారు? అది ఏదైతే డిమాండ్ చేస్తారో వాళ్ళ డిమాండ్ న్యాయబద్ధమైంది, వాళ్ళ డిమాండ్ సక్రమైంది. ఎందుకంటే ప్రభుత్వం మీద వచ్చి వాళ్ళకి నమ్మకం లేకపోవడం వల్ల ప్రభుత్వ పెద్దలు వచ్చి ఇక్కడ వచ్చి సరిగ్గా వాళ్ళకి భరోసా ఇవ్వకపోవడం వల్ల వాళ్ళకి నమ్మకం కుదిరించడం వల్ల ఇలాంటి కార్యక్రమాలు వస్తాయి. అదే కానీ ఆ పెద్దలు వచ్చి అధికారులు తీసుకొచ్చి ఆ కలెక్టర్ని ఆ సెక్రటరీని వాళ్ళు తీసుకొచ్చి ఇదిగో ఇలా జరిగిందండి, జరిగింది, ఇదిగో ఇస్తున్నాము, ఇదిగో రాతపురం ఇచ్చామని అంటే ఏ ఇష్యూ లేదు. ఎందుకు వస్తుంది వాళ్ళకి? ఎందుకు అపనం వస్తుంది? వాళ్ళ నిర్లక్ష్యానికి ఏదంటే ప్రభుత్వం జరిగిన 24లో జరిగిన నిర్లక్ష్యానికి వాళ్ళకి అపనమ్మకం వచ్చింది, వాళ్ళకి అనుమానం వచ్చింది. ప్రభుత్వం మీరు న్యాయం చేయరు, మాకు ఈ క్షణం తప్పిపోతే మమ్మల్ని మీరు పట్టించుకోరు, మేము అన్యాయం అయిపోతాం, మా కుటుంబాలు అన్యాయం అయిపోతుంది, వీళ్ళు యాజమాన్యాలు కుమ్మక్కి అయిపోతారు అనేది వాళ్ళ తాలూకు భయం. పొరపాట్లు ప్యాకేజీలు వచ్చి యాక్సిడెంట్ అయిపోతే పాలన చేస్తారా? మరి 3 నెలలు ఏం చేస్తారు? కాదండి, గడ్డి కోసుకుంటారా? 3 నెలలు గడ్డి కోసుకుంటారా నాయకులు? ఏం మాట్లాడతారండి ఇవి? అది చెప్తాను, గడ్డి కోసుకుంటారు 3 నెలలు. దయచేసి వాళ్ళు వైఫల్యాలు ఇల్లు వైఫల్యాలు జరిగిన విషయానికి ఏ విధంగా దాన్ని పరిష్కారం చేయాలి, ఏ విధంగా వాళ్ళకి న్యాయం చేయాలి, ఏ విధంగా శతగాత్రులకి వాళ్ళకి ఇబ్బంది లేకుండా వాళ్ళ ప్రభుత్వం మీద నమ్మకం గుర్తించాలి, వ్యవస్థ మీద నమ్మకం కుదరాలి. ఏదైనా జరిగితే ఏదైనా జరుగుతుంది, ఒక యాక్సిడెంట్ అయినప్పుడు దాన్ని యాక్సిడెంట్ వచ్చి దాన్ని మళ్ళీ జరగకుండా చూసుకోవాలి. జరిగిన దానికి ఇమీడియట్ యాక్షన్ ఉండాలి, జరిగిన దానికి ఇమీడియట్ వాళ్ళకి నమ్మకం కుదిరించాలి. అప్పుడు అది అంతేగాని అది అయిందని వ్యవస్థ ఆపేం కదా. నేనే మొత్తం అంటే పరిశ్రమని మూసిమని చెప్పట్లే కదా. నేను అది తప్పు కదా. నపాలు మాట్లాడటం అలా మీద చేస్తే నేను మాట్లాడితే 100 మాట్లాడతాను రాజకీయ మాట. నేను దయచేసి రాజకీయ మాట మాట్లాడదలుచుకోలేదు. ఇది సందర్భం కాదు, ఇది సమయం కాదు. ఇలాంటి రాజకీయ మాటలు మాట్లాడడం ఇది నేపథ్యం కాదు. దానికి ఉన్న ఫారంలు దానికి ఉన్న మాట్లాడుకున్నాం కానీ నేను దాని జోలికి పోను. ఇప్పుడు నేను అడుగుదా మా పార్టీ డిమాండ్ ఎవరైతే క్షత్రియులు ఉన్నారో ఆ కుటుంబాలకు ఒక భరోసా, ఒక నమ్మకం, ఒక ధైర్యం వాళ్ళు కల్పించాలి. ఆ నమ్మకం ధైర్యం కలగాలంటే ఇమ్మీడియట్ ప్రొసీడింగ్ ₹1 కోటి లెక్కనే వాళ్ళకి ఇస్తున్నామని, తక్కువ కాకుండా ఇస్తున్నామనేది ప్రకటన రావాలి. 2-3 రోజులు ఏదైతే మీ ఇందాక మీకు చెప్పిన కలెక్టర్ చెప్పిన ఆ 2-3 రోజుల్లో చెక్కులు వాళ్ళ చేతిలో అందాలి. వాళ్ళ కుటుంబానికి వచ్చి వాళ్ళ ఉద్యోగం ఇస్తామనేది భరోసా ప్రొసీడింగ్ ఇవ్వాలి. ఎవరైతే వెంటిలేటర్ మీద ఉండి సీరియస్ గా ఉన్న ఇంజరీ ఉందో వాళ్ళకి ₹10 లక్షల కాంపెన్సేషన్ ప్రకటించాలి ప్రొసీడింగ్ ద్వారా. అలాగే ₹3 లక్షల ఎవరైతే ఇంజరీ అయ్యి